అందరికీ హవనిజ నమస్కారం. 2024లో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి శుభకార్యాలకి ఎలా అని చాలామంది అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియో. 2024లో చాలా తక్కువ ముహూర్తాలు ఉండడానికి కారణం ఏంటి అంటే, అసలు ముహూర్తము ఎందుకు చెయ్యం మనము? మూఢమి అనే మాట వింటూ ఉంటాం, మౌఢ్యమి అనే మాట వింటూ ఉంటాం. ఎప్పుడైతే మూఢాలు ఉంటాయో అప్పుడు శుభకార్యాలు చెయ్యము అని కదా. మరి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఈ రెండిట్లో మనము శుభకార్యాలు చెయ్యము. అలాగే పితృపక్షాలలో కూడా మనం శుభకార్యాలు ఆచరించము. గురుమౌఢ్యమి అనేది గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుభగ్రహమైనటువంటి గురువు తన శక్తిని కోల్పోతుంది కాబట్టి గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఇది మనకి 2024లో మే 3 నుంచి జూన్ 3 వరకు ఉంది. ఇంచుమించు నెల రోజులు మనకి గురుమౌఢ్యమి వలన అక్కడ శుభత్వం పోతుంది కాబట్టి శుభకార్యాలు చెయ్యము. అలాగే శుక్రమౌఢ్యమి, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గోచార రీత్యా శుభగ్రహమైనటువంటి శుక్రుడు తన శుభత్వాన్ని కోల్పోతాడు కాబట్టి, తన శక్తి కోల్పోయి బలహీనం అవుతాడు కాబట్టి శుక్రుడు అత్యంత శుభగ్రహము, మనకు శుభకార్యాలను చేయడానికి ఆస్కారం ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి శుక్రమౌఢ్యమిలో కూడా మనము శుభకార్యాలు చేయము. అయితే 2024లో ఏప్రిల్ 28 నుంచి జూలై 11 వరకు శుక్రమౌఢ్యం ఉందంటే ఇంచుమించు 2.5 నెలలు మనకి శుభకార్యాలు లేవు శుక్రమౌఢ్యమి వలన. అలాగే ఇవి కాకుండా మనము పితృపక్షాల్లో కూడా శుభకార్యాలు చేయం. పక్షం అంటేనే 15 రోజులు, సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు మనకి పితృపక్షాలు, మహాలయ పక్షాలు అంటాం కదా, వాటిల్లో కూడా మనం శుభకార్యాలు చేయం. ఇక్కడ 15 రోజులు పోతున్నాయి అంటే 2.5 నెల గురుమౌఢ్యమి, పితృపక్షాలు 15 రోజులు, మనకు చూడండి ఆల్మోస్ట్ 3.5-4 నెలలు శుభకార్యాలు లేవు. అవి కాకుండా కార్యాలని అన్నిటినీ కూడా శుభకార్యమైన అటు నెగిటివ్ చెడు కార్యమైన ఏదైనా సరే మనకి జరగడానికి ఆస్కారం ఇచ్చేది ఎవరు అంటే శని భగవానుడు. సో శని భగవానుడు ఫిబ్రవరి 12 నుండి మార్చి 15 వరకు బలహీనపడుతున్నాడు. సో శని భగవానుడు కూడా ఏ పని జరగడానికి కూడా ఆస్కారాన్ని ఇచ్చేటువంటి శని భగవానుడు, కర్మకారకుడు, కర్మ ప్రదాత అయినటువంటి శని భగవానుడు బలహీనం అవడం వల్ల కూడా ఆ కాలంలో ఏ పనులు జరగవు అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కొన్ని రోజులు పోతున్నాయి, నెల రోజులు ఆల్మోస్ట్. సో అందువలన ఇన్ని రోజులు మనకి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, పితృపక్షాలు, అలాగే శని బలహీనపడడం వలన మనకి శుభకార్యాలు లేవు అనమాట. అందువల్ల 2024లో చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఆ ఉన్న ముహూర్తాలనే మీకు ఎవరినైనా ఆస్ట్రాలజర్ని కలిసి అనుకూలమైనటువంటి శుభకార్యాల కోసం అనుకూలమైనటువంటి ముహూర్తాలను ఎంచుకొని చేసుకుంటారని, అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. గురుమౌఢ్యమి మే 3 నుంచి జూన్ 3 వరకు ఉన్నప్పుడు ఇక్కడ గురువు మాత్రమే బలహీనపడుతున్నాడు. అయితే శని బలంగా ఉండి గురువు బలహీనంగా ఉన్నప్పుడు శని లగ్నాలైనటువంటి వారికి ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శని లగ్నాలు ఎవరో వారికి ఈ గురుమౌఢ్యమి కూడా ఉపకరిస్తుంది. కాబట్టి కొంత వాళ్ళకు ఒక నెల రోజులు ముహూర్తాలు పెరగడానికి ఆస్కారం ఉంది. అలాగే శుక్రమౌఢ్యమి ఉన్నప్పుడు ఏప్రిల్ 28 నుంచి జూలై 11 వరకు 2.5 నెలల పాటు శుక్రమౌఢ్యమిలో వీరికి శని కూడా శుక్రమౌఢ్యమి ఉన్నవారికి యోగకారకుడు కాబట్టి ఇక్కడ శని లగ్నాల వాళ్ళు శుభకార్యాలు చేసుకోకపోవడం మంచిది. అలాగే శుక్రుడు సకల శుభకారకుడు కాబట్టి ఇటు గురు లగ్నాల వారైనా శని లగ్నాల వారైనా ఎవరైనా కూడా మీరు శుభకార్యాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. శని బలహీనపడ్డప్పుడు ఇటు గురు లగ్నాల వారైనా శని లగ్నాల వారైనా కూడా ఎవ్వరికి కూడా ఏ పని కూడా సరైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఈ శని పడ్డటువంటి సమయంలో ఫిబ్రవరి 12 నుంచి మార్చి 17 మధ్య కూడా ఎవ్వరికి కూడా ఇక్కడ శుభకార్యాలు జరగడానికి ఆస్కారం లేదు. ఏ రకంగా చూసినా మొత్తంగా ఒక 4.5 నెలల పాటు మనకి 2024లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం లేదు ఈ మౌఢ్యమి వీటన్నిటి కారణంగా. సో జాగ్రత్తగా పరిశీలించి మీరు శుభకార్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ లగ్నాల వారు అనేది డౌట్ ఉన్నా, లేకపోతే ముహూర్తాల కోసం కానీ మీరు పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ మీరు మమ్మల్ని సంప్రదించి సరైనటువంటి
ముహూర్తాన్ని నిర్ణయించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే. అందరికీ హవనిజ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి, మేష లగ్నం వారికి లగ్నపరంగా 2024లో వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. చాలామందికి రాశిఫలం చూసుకోవడం అలవాటు, కానీ రాశి అనగానే చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం రాశిఫలాలు చూసుకుంటూ ఉంటాము. కానీ లగ్నము అనేది చాలా విశేషమైంది. ఏ లగ్నాల వారికి ఆ లగ్నపరంగా ఎప్పుడైతే ఫలితాలు చూసుకుంటారో చాలా మటుకు వాళ్ళకి కలవడం, అలాగే కరెక్ట్ ఫలితాల్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే గోచార రీత్యా శని గురుల కదలిక వలన 60 సంవత్సరాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరము శని గురుల గోచారం వలన మే 2 వరకు కూడా శని శుభుడైన వారికి శుభం కలగడం, అలాగే అక్టోబర్ 21 వరకు శని గురులు అందరికీ శుభత్వాన్ని ఇవ్వడం, అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు శని కొంత బలహీనపడ్డము, గురువు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మరి శని ఎవరికి మంచి ఫలితాలు ఇస్తాడు, గురువు ఎవరికి మంచి ఫలితాలు ఇస్తాడు, వాటి ఆధారంగా మనము మేషరాశి యొక్క లగ్న ఫలాల్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి మొదటి భాగం అంటే మే 2 నుంచి అక్టోబర్ 21 వరకు కూడా అంత బాగాలేదని చెప్పచ్చు. వీరికి ధనము లాస్ అంటే ధనహాని జరగడం కానీ, లేదా ఆకస్మికమైనటువంటి దుస్సంఘటనలు జరగడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ఒత్తిడి ఎక్కువ అవ్వడం, అలాగే కోర్టు కేసులు కదలక ఇబ్బంది పెట్టడం కానీ, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడం కానీ, అప్పుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సాగక అప్పు దొరకదనమాట. అంటే ఇంటి కోసం రుణం చేయడం కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఇంకేమైనా అప్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆ పని జరగదు. అలాగే భూమి కొనుగోలు చేస్తామన్నప్పుడు చికాకులు ఎదుర్కొంటారనమాట. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టాల్సి రావచ్చు. అలాగే వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదరకపోవడము కొంత నిరాశను కలిగిస్తుంది అనమాట. అలాగే మిగతా పనులు ఏవైనా చేస్తున్నప్పుడు అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పనులు కుంటుపడడం, ఎలాంటి ప్రగతి లేకుండా ఉండడం కానీ, శుభకార్యాలు చేయలేకపోవడం కానీ, అదృష్టం కలిసి రాకపోవడం కానీ, పిల్లలు కూడా విద్య విషయంలో వెనకబడ్డము ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత సఖ్యత తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే అక్టోబర్ 21 తర్వాత చూస్తే వీటన్నీ కూడా చాలా మార్పు కనిపిస్తుంది అనమాట. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీకు అప్పటి వరకు చికాకు కలిగిస్తున్నటువంటి కోర్టు కేసులు ముందుకి కదిలి ఏదైనా మీకు శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అంతవరకు మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు తొలగి చక్కటి ఆరోగ్యం నెలకొంటుంది. మీరు ప్రయత్నిస్తున్నటువంటి రుణాలు అందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా శుభ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగరీత్యా బదిలీకై కానీ, ప్రమోషన్కై కానీ ప్రయత్నం చేస్తున్న వారికి అవి జరిగి చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహపరంగా ఎవరైతే పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభకార్యాలు కుదరడం, శుభకార్యాలు జరగడం అనేది, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆనందము, అలాగే బంధుమిత్రుల రాక వలన ఆనందము అనేది నెలకొంటుంది. అలాగే అభివృద్ధిపరమైనటువంటి అన్ని పనులు కూడా ముందుకు సాగి మంచి అదృష్టాన్ని అందుకుంటారు. అలాగే బంగారు ఆభరణాలు కానీ, వాహనాలని కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే తృతీయార్థం తీసుకుంటే అక్టోబర్ 21 తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు, మరింత చక్కటి ఫలితాలు. ఎందుకంటే గురువు చాలా బలపడతాడు అన్నమాట. అలాంటివప్పుడు అనుకోని ధనం అందుతుంది చేయికి. ఆస్తు అందడం ద్వారా కానీ, లేదా లాటరీ కానీ, లేకపోతే ఉద్యోగంలో మీకు ఉన్నతి లభించి అక్కడ మీకు జీతం పెరగడం కానీ, ఇలాంటివి ధనపరమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యం మరింత కుదుటపడి చక్కటి ఫలితాలు అందుకుంటారు. అయితే అప్పుల కోసం ప్రయత్నం ఈ సమయంలో మంచిది కాదు. అవి మరింత ఎక్కువగా రావాల్సి రావచ్చు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేవి చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే విద్య కోసం ప్రయత్నిస్తున్నవాడు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అక్కడ మీకు అడ్మిషన్స్ లభించడము, అలాగే పిల్లల విద్య కోసం ప్రయత్నిస్తున్న పెద్దలకి లోన్ లభించడము అనేది జరుగుతుంది. సో మీకు ఏదైనా సరే మీ జాతకరీత్యా లగ్నం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటి డీటెయిల్స్ మెసేజ్ చేయండి. మీ లగ్నం ఏంటో మీకు తెలియజేస్తాము. అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.